కాంగ్రెస్కి ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీకి పోయారు. ఇక కాంగ్రెస్కి ఏముందని కాంగ్రెస్కి వస్తారు ఇప్పుడు. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పేరుతో వస్తున్నారు ఇప్పుడు. అంత మించి ఏముంది అంటే కూటమిని కాంగ్రెస్ ని ఒకే గాడిని కట్టడం రేపొద్దున్న వైసీపీ ఓట్లనే గండి కొడుతుందా కాంగ్రెస్ పార్టీ? చెయ్యాలి, ఎంత కొట్టినా అది ప్రయత్నమే కదా. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది, షర్మిల ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సునీతని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఒక అస్త్రం ఆ ఓట్లు తగ్గించాలి అనేది. అయితే ఇందులో రెండు లాజిక్లు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ వైసీపీ పాజిటివ్ ఓటు చీల్చుద్దా, అదే మెయిన్. రెండోది వైసీపీ పాజిటివ్ ఓటు ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు, నెగిటివ్ అయ్యి కూటమికి వెళ్ళాలి, ఆ ఓటు ఆపేస్తుందా ఈవిడ, అంటే ఈ వైపు డైవర్ట్ చేసుకోగలుగుతుంది ఆ ఓటు. అదే అనేది ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటే కదా. వ్యతిరేక ఓటు ఈవిడ చీల్చేస్తే ఓకే, అది వైసీపీకి ప్రయోజనం ఒక రకంగా. కానీ వైసీపీ ఓట్ల గండి కొడుతుందా అంటుంది. అదే వైసీపీకి వేసేవాడు ఇక షర్మిలకి ఎందుకు వేస్తాడు అంటున్నా. అవును, వైసీపీకి వేసేవాడు వైసీపీ అభిమాని షర్మిలకి వేయడు, చంద్రబాబుకి వేయడు కదా. వైసీపీ వ్యతిరేక ఎవరికి వేయాలి, తెలుగుదేశానికి వేయాలి. అవును, అటు షర్మిలకి వెళ్తే ఎవరికి పోతాయి ఓట్లు, టీడీపీ అదే కూటమికి నష్టం. అది అంటే వైసీపీకి పెద్దగా గండి పడేది ఏమి ఉండదు. వైసీపీ వేస్ట్ అని వైసీపీ అభిమానే అనుకున్నాడు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ సుదీర్ఘకాలం నుంచి 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు వాడు, తెలుగుదేశానికి వెళ్తే బెనిఫిట్ తప్పించి కాంగ్రెస్కి వెళ్తే ఏం బెనిఫిట్, ఆ రూట్లో చూసినా అదే కదా.